నాయకత్వాన్ని కూడా ప్రశ్నించాలని అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను 3 సంవత్సరాల క్రితం వచ్చాను ఈ హాల్కి. ఆ రోజు మన జన సైనికుడు ఆచంట సూర్యబాబు అనే వ్యక్తి మరణిస్తే దగ్గర ఉన్న వాళ్ళ గ్రామానికి వెళ్ళి జనసేన పార్టీ నుంచి మనందరం కూడా ఆ రోజున మొదలుపెట్టిన క్రియాశీలక సభ్యత్వం 5 లక్షల రూపాయలు మనం తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చాం. చిన్న వయసులో పాపం చనిపోయాడు. కుటుంబం చాలా పేదరికంగా ఉంది. ఆదుకునే వాళ్ళు లేనప్పుడు ఏ విధంగా మనం క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఆ రోజు సూర్యబాబు గారి కుటుంబాన్ని ఆదుకున్నాం చూశారు. ఆ కార్యక్రమంలో నాకేమనిపించిందంటే ఎంత కష్టమైనా సరే వీళ్ళని వరకు మనం ఇంటింటికి వెళ్ళి మన జన సైనికులు పాపం ఎప్పుడైతే యాక్సిడెంట్లో మరణిస్తారో స్వయంగా పోయి చెట్లు అందిస్తే గ్రామం కలిసొచ్చే విధంగా జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఈ విధంగా ఉంది. నైతికంగా చాలా బలంగా ఉంది. నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పార్టీ కోసం, పార్టీ నాయకత్వం కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం ఏ విధంగా నిలబడ్డామో మనందరం కూడా ఇలాదిరావుపేట గ్రామం వాళ్ళప్పుడు చాలా స్పష్టంగా ఆలోచించారు. మీరందరూ ఆలోచించారు. థ్యాంక్ యూ అమ్మా, మర్చిపోలేదు. ఆరోగ్య విభాగంగా స్వాగతం. మనందరం వెళ్ళి మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు తరఫున మీకు మరొకసారి మీ ద్వారా కుటుంబానికి అండగా ఉండేటట్టు మనందరం కూడా ఎప్పుడు నిలబడతామని ఈ సందర్భంగా తెలుపుతున్నాను. ఇంత ప్రయాణం చేసినాక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు